వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏపీలో మహిళలకైతే ఉచిత బస్సు కల్పిస్తానంటూ కూడా సూపర్ 6 హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో దాని ప్రకారంగా కూడా ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటూ కూడా ఇప్పటికే మొత్తం అంతా కూడా ఏర్పాట్లు చేశారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ఇచ్చేందుకు ప్రభుత్వం మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయిన నేపథ్యంలోనే మరో పక్కన ఏదైతే ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి డ్రైవర్లు అయితే మరో పక్కన వాళ్ళందరూ కూడా నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకైతే ఎప్పటి నుంచో కూడా మేము పనిచేస్తున్నాము, మాకంతా కూడా డ్రైవర్లకైతే రోజువారీ కూడా మేమంతా కూడా పనిచేస్తుంటాము. ఈ నేపథ్యంలోనే మాకు సరైన ఉద్యోగ భద్రత కల్పించాలంటూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 7,000 మంది పైగా డ్రైవర్లందరూ కూడా ఈ రోజైతే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం వచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ నివాసానికి కూడా వచ్చి ఏదైతే తమ సమస్యలు ఉన్నాయో సమస్యలు చెప్పుకునేందుకు మొత్తం అందరూ కూడా భారీ ఎత్తున అయితే పిఠాపురం అయితే తరలి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 7,000 మంది 2020 నుంచి కూడా వాళ్ళనంతా కూడా రోజువారీ ఏదైతే అన్కాల్ డ్రైవర్గా కూడా తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళంతా కూడా రోజువారీగానే మేమంతా కూడా పనిచేస్తున్నాం, మాకు సరైన ఉద్యోగ భద్రత లేదంటూ కూడా వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం వాళ్ళందరూ కూడా పిఠాపురం అయితే చేరుకున్నారు. వీళ్ళందరూ కూడా దాదాపుగా ఏపీలో 7,000 మంది వీళ్ళంతా కూడా డ్రైవర్లు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఈరోజు పిఠాపురం రావడం జరిగింది. పిఠాపురం వచ్చి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి తమ మొరను వినిపించేందుకు కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ కూడా రేపు కాకినాడ జిల్లాలో కూడా ఏదైతే ఆ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా పాల్గొనబోతున్నారు. ఆర్టీసీ ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇక్కడి నుంచే కూడా ప్రారంభించబోతున్నారు. కొంతమంది ఇక్కడ డ్రైవర్లు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ పిఠాపురం రావడానికి ప్రధాన కారణం ఏంటి? మీరు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలుపుతానికి వచ్చామని మేము మా సమస్యల మీద చెప్దామని. మేము గత 5 సంవత్సరాల నుంచి మొత్తం అందరం ఆన్ కాల్ డ్రైవర్ల కింద చేస్తున్నామండి. మాకు ఎటువంటి రెస్పాన్స్ లేదు, భద్రతలు అవి లేవు. ఏం జరిగినా కూడా మమ్మల్ని ఇంకా మాకు కిలోమీటర్లు తగ్గిపోతే జీతాలు కట్ చేస్తాం, గట్ట చేసి ఇస్తాం అమౌంట్లు చేస్తున్నారండి. మేము అవి ఏమి కాదండి, మేము అడిగేదల్లా మాకు నెల జీతాలు ఎట్టి పిఎఫ్లు కట్టేలాగా ఐడెంటిటీ పాసు, ఒక బస్ పాసు ఇమ్మని అడుగుతున్నామండి. మాకు కేవలం మేము నెల జీతాల కోసం అడుగుతున్నాం. నెక్స్ట్ ఏంటంటే అండి, ఏదైనా బస్సు కానీ మోటార్ సైకిల్ని ఎవరినైనా తరిగినా గుద్దినా ఏం చేసినా చిన్న దెబ్బ తరిగినా అది బైండ్ అంతా మా మీదే పడుతుందండి. దానికి సంబంధించింది ఖర్చు అంతా కూడా మేమే పెట్టుకోవాల్సి వస్తుందండి. యాజమాన్యం అన్నది ఎటువంటి ఇది కూడా ఇస్తలేదు. అయితే యాజమాన్యంలో కూడా మేము అడిగామండి, కొద్దిగా మాకు ఏదైనా మేలు చేయండి సార్, మాకు ఇలా పాస్లన్నీ ఇవన్నీ ఇప్పించండి అంటే వాళ్ళ చేతుల్లో కూడా ఏమీ లేదు, మేము ట్రై చేసాం అని చెప్పారండి అందరూ. ఏ డిపో ఆ డిపో యాజమాన్యం అలా చెప్తున్నారు మాకు. అయితే మాకు కావాల్సిందల్లా ఏంటంటే నెల జీతం పెట్టండి, మాకు పిఎఫ్ కట్ అయ్యేలాగా మాకు ఐడెంటిటీ పాస్ ఒకటి, ఒక బస్ పాస్ ఒకటి ఇచ్చి, కిలోమీటర్లు ఒకటి బండి లేట్ అవుతుంటే ఒకవేళ టైం లేట్ అయినా ఒకవేళ కండక్టర్ గారు వెళ్ళి మాకు నైట్ లేట్ అయిపోతుందన్న కిలోమీటర్లు ఒక ట్రిప్ తీసేస్తుంటే కిలోమీటర్లు తగ్గిపోతున్నాయండి. మాకు వచ్చి 800 మళ్ళీ కిలోమీటర్కి ఎంత అని కట్ చేసి ఇస్తున్నారు. అటువంటి ఒకటి ఏదైనా ఒకవేళ బండి రోడ్డు మీద ఆగిపోయినా కూడా మాకు కిలోమీటర్లు మాకే తీస్తున్నారండి. వాళ్ళు ఏం పెట్టుకుంటలేదు. ఏ రెస్పాన్స్ ఏ విషయంలో ఏం జరిగినా కూడా బస్సుకి జరిగినా రెస్పాన్స్ అయినది ఏమీ వాళ్ళు తీసుకుంటలేదండి. వాళ్ళ బస్సు ఏదైనా ఒకవేళ పొరపాటుగా ఏ మనిషి అయినా గుద్దితే చచ్చిపోయాడంటే పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ బస్సుని వాళ్ళు తెచ్చేసుకుంటున్నారండి. మా డ్రైవర్ని మమ్మల్ని కనీసం బెయిల్ ఇచ్చి బయటకు తీసుకొచ్చే పరిస్థితి కూడా ఈరోజు లేదండి. మేము అడిగేది అదే అడుగుతున్నామండి. రేపటి ఈసారి మాకు కొద్దిగా పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఏంటంటే, మాకు రోడ్డు మీద ఏం జరిగినా కూడా ఒక పర్మనెంట్ డ్రైవర్ని ఏ రకంగా తీసుకొస్తున్నారు, పర్మనెంట్ డ్రైవర్కి ఇచ్చి వస్తువులన్నీ మేము ఇమ్మని అడుగుతుందండి. మేము అడిగిన 3 అంశాలు అడిగాం: పాసు, నెల జీతం, ఐడెంటిటీ కార్డు. దాంట్లో మేము అడిగేది ఇది అడుగుతున్నాం ఏంటండి, ఇప్పుడు పర్మనెంట్ డ్రైవర్ గారిని ఏ రకంగా తీసుకొస్తున్నారో బెయిల్ ఇచ్చి బయటికి, అదే టైప్లో మా ఆన్ కాల్ డ్రైవర్లను కూడా కొద్దిగా డిపార్ట్మెంట్ పుంజుకొని మాకు బెయిల్ ఇచ్చి మమ్మల్ని బయటికి తీసుకురావాలి. ఇప్పుడు అంత బెయిల్ ఇచ్చుకునే స్థితి ఉంటే మేము దీంట్లోకి వచ్చి మేము డ్యూటీలు చేసే పని లేదు కదా సార్. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎంతమంది డ్రైవర్లు ఉంటారు మొత్తం ఈ విధంగా అన్కాల్ డ్రైవర్? 4,500 కానీ 6,000 కానీ ఉంటారండి దగ్గరగా. రఫ్గా తెలదండి. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఒక 6,000 దాకా ఉంటారని తెలిసింది. దాంట్లో ఇంకా మా ఆన్కాల్ డ్రైవర్లు కొంతమంది ఉన్నారు, కొంతమంది ఒక రోజు వస్తున్నారు, అలా చేస్తున్నారు. కొంతమంది ఇంకా రాలేదండి. మొత్తం ఎన్ని డిపోలు ఉన్నాయి? మొత్తం ఏ ప్రాంతాల నుంచి వచ్చారు? ఎన్ని డిపోలు ఉన్నాయి మొత్తం? మాది రామచంద్రపురం డిపో అండి. ఏమండి తుని డిపో వచ్చిందండి, రావులపల్లి, అమలాపురం, రాజోలు, నరసాపురం, భీమవరం, ఏమండి తుని,
తాడేపల్లిగూడెం మొత్తం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అందరు డ్రైవర్లు వచ్చారా? దగ్గర ఒక 40 డిపోల దాకా వచ్చినాయి సార్. వచ్చినాయి 40-50 దగ్గర వచ్చామండి. ఇప్పుడు అంటే డిపోకి తక్కువ వచ్చామండి. ఇప్పుడు మేము వాస్తవంగా ఒక అంచీ పెట్టుకుని డిపో నుంచి అంటే కొంతమంది పనిచేసేలాగా మిగతా వాళ్ళు మీరు ఎలా వచ్చారు? మేము పెట్టేది ఏంటంటే సార్, మేము ఇది యాజమాన్యాన్ని ఇబ్బంది పెట్టకూడదని మేము అనుకున్నాం సార్. అలాగే మాకు అనుకూలంగా మేము సెలవు తీసుకుని మా సొంత సెలవులు తీసుకుని మేము వచ్చామండి. మేము ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదండి. ఇప్పుడు దీని విషయంలో, ఈ మీటింగ్ విషయంలో మేము పవన్ కళ్యాణ్ గారిని కలుద్దామన్న ఒక విషయంలో మేము ఏ యాజమాన్యాన్ని కూడా ఇబ్బంది పెడదామని మేము అనుకోలేదు, పెట్టలేదు కూడా. మేము ఇక్కడ ఉన్నా కూడా అక్కడ డ్యూటీలు జరుగుతున్నాయండి. మరి ఇలా ఎవరిని కలిసారు? ఇప్పుడు ఎక్కడ కలిసి మీరు ఏమి చెప్పడం జరిగింది? మన పార్టీ ఆఫీస్ శ్రీనివాస్ గారు ఉన్నారు కదండి, ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన దగ్గరికి వెళ్ళి కలిసి లెటర్ ఇచ్చి వచ్చాం సార్. ఆయన మమ్మల్ని పవన్ కళ్యాణ్ గారి దగ్గర మాట్లాడి, మీకు నేను ఆయనతో మాట్లాడి విషయం నేను కల్పిస్తానమ్మా, లెటర్ పంపించి నేను మీతో మాట్లాడేలా నేను చేస్తానమ్మా అన్నారండి. అదేండి సార్. దాదాపుగా 6,000 మంది పైగా ఉంటారని చెప్పేసి అంటున్నారు. మీరు అందరూ కూడా ఈరోజు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు మరి ఎటువంటి ఇంకా ఆయన చెప్పిన కాక ఇంకా ఏమేమి ఉన్నాయి మీ డిమాండ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారికి, డిప్యూటీ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అయితే ఈరోజు మేము గల పిఠాపురం రావడానికి కారణం ఏంటంటే, మేము హౌస్ స్టేషన్ డ్రైవర్లుగా 4-5 సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్. మాకు ఉద్యోగ భద్రత లేదు. మేము ఎక్కిన బస్సులోనే మేము టికెట్ తీసుకోగలుగుతున్నాము. కాబట్టి మాకు ఏదైనా ఒక నెలవారీ వేతన పెట్టి మాకంటూ ఒక బస్ పాస్ ఇచ్చి డిపార్ట్మెంట్ డ్రైవర్లు ఏదైతే డిపార్ట్మెంట్ డ్రైవర్లకు ఉందో అది కూడా మాకు అందిస్తారని, మాకు కల్పిస్తారని ఈరోజు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి రావడం జరిగిందండి. అయితే పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఇక్కడ అనివార్య కారణాల వల్ల ఇక్కడ రాలేదు. రేపు కాకినాడలో జెండా వందనం దగ్గరికి వస్తానని చెప్పేసి అన్నారు. ఈరోజు డ్యూటీలు సెలవు పెట్టుకొని వచ్చామండి. మేము రావటం వల్ల కూడా మా డిపోలో మా వలన ఎటువంటి ఇబ్బంది లేదు. మేము రావటం వల్ల మాకు ఇంకా కింద ఉన్నట్టు మా డ్రైవర్ సోదరులు డిపోలో ఏ బస్సు కూడా ఆగకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒకడాలు ఉద్యోగాలు చేస్తున్నారు. కనుమవలు మేము అందరం ఇక్కడికి వచ్చామండి. మేము డిపార్ట్మెంట్కి కానీ యాజమాన్యానికి కానీ వ్యతిరేకం కాదండి. మా ఉద్యోగ భద్రత కోసమే మేము వచ్చాము. దానికోసమే సార్ రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరుగుద్దని అనుకున్నాము, కానీ జరగలేదు. దయచేసి ఇంకొకసారి అవకాశం అయినా వస్తే, మళ్ళీ ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని కలిసి అవకాశం వస్తే ఒక్కసారి మా సాయశక్తులు మేము ఆయనకి మా లెటర్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే మా భద్రత కోసం ఒక్కసారి ఆలోచించండి సార్. అంటే ఇప్పుడు వరకు మీరు యూనియన్ ఇలా ఒక యూనియన్ కింద ఏమైనా ఏర్పాటు ఏమైనా జరిగిందా మీరు ఇప్పుడు వరకు? అంటే మాకు ఇప్పటి వరకు ఎటువంటి యూనియన్ లేదు సార్. ఫస్ట్ ఎటువంటి యూనియన్ మాకు లేదండి. మేము ఇప్పటివరకు కూడా హౌస్ స్టేషన్ డ్రైవర్లుగానే పనిచేసామండి. మాకు ఆన్ కాల్ డ్రైవర్లుగానే పనిచేసాం. కాకపోతే ఈ రోజైనా సరే, రేపైనా సరే మన ప్రభుత్వం వస్తుంది, మన ప్రభుత్వం ఏదో మనకు గ్యారెంటీగా చేస్తారో అన్న ధైర్యంతో ఇప్పటివరకు కూడా చేస్తున్నాం సార్. మాకు రోజు 800 రూపాయల జీతం వస్తుంది. రోజు 800 రూపాయల జీతం వచ్చినాక నా 800 రూపాయలతోనే భార్య పిల్లల్ని చక్కబెట్టుకుంటూ, ఇంటి దగ్గర చక్కబెట్టుకుంటూ, యాజమాన్యానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము డ్యూటీలు చేస్తున్నాం సార్. దారిలో ఎటువంటి ఇబ్బంది అయినా, ఒక యాక్సిడెంట్ అయినా, లేకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఏదైనా జరిగినా, ఒక 200-100 కిలోమీటర్లు కట్ చేసినా మా జీతాలు కట్ చేసే మాకు కనమ డబ్బులు ఇస్తున్నారు తప్ప మేము ఎటువంటి ఫుల్ జీతాలు కానీ, లేదా మేము వెళ్ళిన బస్సులో టికెట్లు కానీ మాకు అలాంటివి ఏమీ లేవు సార్. ఇప్పుడు అంటే ఇప్పుడు వరకు గతంలో అన్నాడు, అంటే రేపటి నుంచి చూస్తే ఉచిత బస్సు ప్రవేశపెట్టబోతుంది. మహిళలకు ఉచిత బస్సు అనేది ప్రభుత్వం రేపటి నుంచి ప్రారంభించబోతుంది. మరి ఇప్పుడేంది మీరు ఎందుకు ఈ విధంగా ముందుకు రావడం జరిగింది? అంటే గతం రోజుల్లోనే ఇది ఒకసారి మేము డిప్యూటీ సీఎం గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం అనుకున్నాం సార్. కానీ ఆ రోజు మాకు అవకాశం రాలేదండి. అంటే మాకు అవకాశం రాకపోవడం, దానికి వచ్చేసేమో ఒకరు ఇద్దరమే ఉండటం, మొత్తం మా ఏపీ మొత్తం అందరం కలుసుకోకపోవటం కొంచెం మాకు ఇబ్బందికరం. ఇప్పుడు మేము ఒక గ్రూప్ పెట్టుకున్నామండి. మా గ్రూప్లో మొత్తం ఏపీఎస్ఆర్టీసీలో ఆన్ కాల్ డ్రైవర్స్ అందరూ ఉన్నారు. కాబట్టి మేమందరం రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా చేస్తారేమో, రేపు పొద్దున మేము కాకపోయినా మా పిల్లలన్నా బాగుపడతారు కదా, మేము కాకపోయినా మా వెనకాల ఉన్న సోదరులన్నా బాగుపడతారు కదా అన్న ఉద్దేశంతోనే ఈరోజు ఇలా చేయడం జరిగిందండి. రోజుకి అంటే ఏ రోజు డబ్బులు ఆ రోజు ఇచ్చేస్తారా అందులోనే? ఏ రోజు ఉదయం 9 గంటలకు ఎక్కితే మధ్యాహ్నం 8 గంటలు దిగిపోతాం సార్. నైట్ 8 గంటలు దిగిపోతాం. ఓటీ సార్. అది ఒక రోజు రెస్ట్ స్టాప్ తెల్లవారుజాము 4:30కి ఎక్కితే నైట్ 10 గంటలు దిగుతాం సార్. అది రెస్ట్ స్టాప్. మరుసటి రోజు మాకు రెస్ట్ ఇస్తారు. దానివలన డ్యూటీల నిమిత్తంగా కూడా, అంటే డ్యూటీ చేస్తేనే డబ్బులు సార్. ఈ రోజు వారంలో ఒక నెల రోజుల్లో డ్యూటీ చేస్తేనే మాకు డబ్బులు ఇస్తారు. డ్యూటీ లేకపోతే 4 రోజులు లేకపోయినా, 3 రోజులు లేకపోయినా, కనుమ రోజులు మేము ఖాళీగానే ఉండాలి. ఆ టైంలో మీరు ఏం చేస్తారు? మరి ఆ టైంలో ఏం చేస్తాం సార్? ఏమన్నా డ్యూటీ వేస్తారేమో, ఫోన్ చేస్తారేమో అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటాం సార్.
అంటే వేరే డ్యూటీకి వెళ్ళామనుకో మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసిన కానీ నుంచి మేము వెళ్ళాం కదండి. వీళ్ళు ఏ టైం అయినా ఫోన్ చేస్తారు కదా, వెళ్దాం కదా అని చూస్తూ ఉంటాం అనమాట. అంటే డైలీ రైతు వారు కూలి పనికి వెళ్తే ఎలా ఉంటుందో మా పరిస్థితి కూడా అదే సార్. దీనికోసమే మా వేతన, అంతే తప్ప ఏమీ లేదు సార్. చెప్పండి, ఏంటి మరి మీ సంస్థలో మరి ఏ విధంగా చెప్పుకొని వచ్చారు పవన్ కళ్యాణ్ గారు? నా పేరు పిఆర్ బాబు, 1192 నరసాపురం డిపో నుంచి రావడం జరిగింది. మేము గత 4-5 సంవత్సరాల నుంచి నరసాపురం డిపోలో ఒక ఆన్ కాల్ డ్రైవర్గా చేయడం జరిగింది. ఇప్పుడు సోదరులు చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క డిపోలో కూడా ఇవన్నీ మేము గొడవలు ఫేస్ చేసినాయే, కానీ మాకు ఏ విధమైన గుర్తింపు రాలేదు. వచ్చిన కాడి నుంచి మాకు ఎవరు ఏ విధమైన గుర్తింపు ఇవ్వలేదు. చాలాసార్లు మేము అక్కడ మా నరసాపురం డిపోలో నుంచి మేము గత ప్రభుత్వం రవాణా శాఖ అధికారిని, మినిస్టర్ గారిని కూడా కలవడం జరిగింది. వాళ్ళు కూడా మేము చెప్తామన్నారు, కానీ మాకు వాళ్ళ మీద ఏ విధమైన సాయం చెందలేదు. కాబట్టి మేము ఏంటని పరిస్థితి ఆలోచించుకున్న టైంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రులు మాకు ఏదైనా సాయం చేస్తారు, చేయగలరు అన్న ఒక నమ్మకంతో మేము ఒక స్టేట్ కమిటీ ఆన్ కాల్ డ్రైవర్స్ తరఫున అందరం కూడా ఒక యూనిటీగా రావడం జరిగింది. జరిగిన తర్వాత అందరం ఒక మాట మీద ఉండి ఇలాగ పవన్ కళ్యాణ్ గారు జరిగిన తర్వాత ఆయన్ని మీట్ అవుతే మన బాధలు చెప్పుకున్న తర్వాత ఆయన అయితేనే కంపల్సరీ చేస్తారో, ఇంకెవరి వల్ల అవదో ఆ పవన్ కళ్యాణ్ గారే చేయగలుగుతారు అన్న నమ్మకంతో మా డ్రైవర్ సోదరులు అందరం కూడా ఏకదాటి మీద ఉండి రాష్ట్రం అంతటా కూడా ఇప్పటి వరకు మేము ఇంచుమించుగా మా గ్రూప్లో 500 మంది వరకు ఉన్నాం. ఇంకా రావాల్సిన వాళ్ళు ఇంకా పైనే ఉన్నారు. అన్ని జిల్లాలుగా ఈ 13 జిల్లాలు మొత్తం అందరికి ఇంకా రావాల్సి ఉన్నారు. కానీ అనివార్య కారణాల వల్ల వాళ్ళు కూడా రాలేకపోయారు. ఎందుకంటే రేపు గవర్నమెంటు ఉచిత బస్సు అనేది ప్రవేశపెడుతుంది. ఆ గవర్నమెంట్కి మా వల్ల ఏ విధమైన ఇబ్బంది కలగకూడదని ఒక డిపోకి సంబంధించిన 5-10 మంది మట్టికే మేము వచ్చి మా బాధలు చెప్పుకుని అటు గవర్నమెంట్కి కానీ అక్కడ సంస్థకు కానీ ఏ విధమైన ఇబ్బంది కలగకుండా మా బాధలో ఓన్లీ ఇబ్బంది కలగకుండా చెప్పుకుంటాక మాత్రమే మేము వచ్చాం. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగింది, కానీ మరి ఆయన ఏం దృష్టిలో మరి రావడం లేదని జరిగింది. సాయంత్రం వస్తారని అంటున్నారు. కాబట్టి మేము అడిగేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఒకటే, మాకు సీఎల్ చేసి మాకు ఉద్యోగ భద్రత కల్పించి అప్పుడు రెగ్యులర్ డ్రైవర్కి అయితే ఏ విధైతే అలవెన్సులు ఏ విధ రకంగా ఏమి ఇస్తున్నారు, మరి ఏ విధమైనటువంటి అవతల డ్రైవర్కి ఆ రెగ్యులర్ డ్రైవర్కి ఏ విధమైన లబ్ధి పొందుతున్నాడు, అదేవిధంగా కూడా మాకు కూడా లబ్ధి పొంది మేమైతే ఏ బస్ డ్రైవ్ చేస్తున్నామో ఏ రూట్ తిరుగుతున్నామో ఆ రూట్ కూడా ఆయనే తిరుగుతున్నారు. ఆ విధమైన మేము థ్రెడ్ ఎదుర్కొంటున్నాము, కానీ మాకు ఏ విధమైన గుర్తింపు లేదు. ఇప్పుడు వరకు ఇన్నిసార్లు కూడా ఇన్ని మినిస్టర్లు వచ్చినా ఎవరు వచ్చినా ఇప్పటి వరకు మాకు ఏ విధమైన న్యాయం జరగలేదు. ఇది ఓన్లీ మన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి వల్లే మాత్రమే అవుతుంది. దయచేసి మరి పవన్ కళ్యాణ్ గారిని మేమందరం మా ఆన్ కాల్ డ్రైవర్స్ అందరి తరపున మేము పాదాభివందనం చేస్తూ మా అందరికీ మీరు తగిన న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. అలాగే ప్రతి డిపోలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఆర్టీసీ డిపోలు స్వీపర్ కాడి నుంచి కాంట్రాక్టుల వరకు కూడా రెగ్యులర్ గ్యారేజ్ వర్కర్స్ కూడా ప్రతి ఒక్క ఎలవెన్స్లు కానీ పాసులు కానీ టికెట్స్ అని ఏదైనా ప్రతి ఒక్కరికి ఉంది. మా ఒక్క ఆన్ కాల్ డ్రైవర్స్కి ఏ విధమైన సహాయం లేదు సహకారం లేదు. కాబట్టి మరి గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు మరి మా ఆన్ కాల్ డ్రైవర్ల బాధలో మరి మేము మీడియా రకంగా మీకోసం కలవడానికి రావడం జరిగింది. మరి మాకు అందుబాటులో లేరు కాబట్టి మరి మీడియా ముఖంగా మీరు మమ్మల్ని చూసి మరి మీ ద్వారా మళ్ళీ మాకు పిలుపు వచ్చేటట్లుగా మా బాధలన్నీ మీ దగ్గర చెప్పుకునేటట్లుగా మా బాధల మా పరిష్కారాలని మేము మా కుటుంబాలు కూడా మేము ఈ ఆర్టీసీనే నమ్ముకుని బతుకుతున్నాము. ఏ డ్రైవర్ కూడా ఏ పక్కదారి ఆప్టింగ్ కానీ వేరేది కూడా మేము వెళ్ళట్లేదు. దీని మీదే ఆధారపడి బతుకుతున్నాం 5 సంవత్సరాల నుంచి. ప్రధానంగా ఇప్పుడు అంటే 1500 పోస్టులు ఉన్నాయంటే కూడా ఇప్పుడు మళ్ళీ కొత్తగా డ్రైవర్లు తీసుకుంటారని కూడా వస్తున్నాయి. దాన్ని అంటే మీకు సంబంధించిన డ్రైవర్లు అనే వాళ్ళు కూడా కాదండి, మాకు సంబంధించిన బయట వాళ్ళండి. మేము 2019లో జాయిన్ అయ్యండి. తుండిపోండి మాది. 2019లో ముందు ఇప్పుడు నెలకి ఒకసారి 15 రోజులకు ఒకసారి శాలరీ ఇచ్చేవారండి. తర్వాత వచ్చిన సంతకాలు ఎట్టించుకొని ఇచ్చేవారు. తర్వాత దాన్ని అలా ఒక 5-6 నెలలు అయిపోయిన తర్వాత డైలీ వేజ్ పెట్టేశారండి. డైలీ వేజ్ పెట్టేసి
అవుట్ సోర్సింగ్లో అన్నది ఆన్ కాల్ చేశారండి. అప్పుడు తర్వాత నెలసరి వాళ్ళకి చెప్పి ఆన్ కాల్ చేశారు. ఆన్ కాల్ చేసేసి తర్వాత నుంచి డ్యూటీ వారంకి ఒకసారి 2 రోజులకి, వారం 2-3 రోజులు డ్యూటీ వెళ్ళడం అలా చేస్తున్నారండి. దాన్ని మాకు నెలసరి జీతం కావాలండి. మాకు నెలసరి శాలరీ, ఉద్యోగ భద్రత కల్పించాలి. యాక్సిడెంట్ అయినా సరే మాకు ఇన్సూరెన్స్ వాల్యువెన్స్ కల్పించాలని కోరుకుంటున్నాం అనమాట. ఇచ్చిన మన బండి ఆగిపోయింది అనుకోండి, ఎక్కడన్నా ఆగిపోయింది అనుకోండి, కిలోమీటర్లు కట్ చేసేస్తున్నారండి. కిలోమీటర్లు కట్ చేసి అమౌంట్ కూడా తగ్గించేస్తున్నారు అన్నమాట. అదేనా ఇప్పుడు మీరు అడిగారు కదన్నా 1500 మంది రిక్రూట్మెంట్ అని చెప్తున్నారు కదా. అది రిక్రూట్మెంట్ ఎలా అంటే ఓన్లీ ఆన్ కాల్ డ్రైవర్ అనే మెన్షన్ చేశారు. ఇప్పుడు మేమైతే ఎలా అయితే ఇబ్బంది పడుతున్నామో వాళ్ళు తీసుకున్నా కూడా వాళ్ళు కూడా సేమ్ ఇబ్బందులు ఫేస్ చేయాలన్న. మాకేంటంటే మాకు జాబ్ సెక్యూర్ అనేది కావాలి. ఇప్పుడు మన సోదరులందరూ చెప్పింది మళ్ళీ నేను చెప్పాల్సి వస్తుంది. దానిలోనే ఏంటంటే మాకు ఒక ఐడెంటిఫికేషన్ లేదు. నలుగురిలో ఇప్పుడు ఇంతమంది ప్యాసింజర్ల మధ్యన మళ్ళీ బస్ ఎక్కి అంతమంది మేము స్టాఫ్ అని చెప్పి చాలా పర్మనెంట్ డ్రైవర్లు తీసుకుంటున్నారు. మాకు అలా కాకుండా మేము టికెట్లు తీసుకుని అందరి ముందు అంటే అదొక గిల్టీ ఫీలింగ్ ఉంది. పరిస్థితి ప్రధానంగా చూసుకుంటే వీళ్ళంతా కూడా ఈరోజు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసేందుకు పిఠాపురం రావడం జరిగింది. పిఠాపురంలో ఉన్నటువంటి మొత్తం ఏదైతే అక్కడ ఇన్ఛార్జ్ జనసేన ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో మర్రెడ్డి శ్రీనివాస్ను కలిసి వీళ్ళంతా కూడా వాళ్ళ సమస్యను కూడా విన్నపించుకున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము అన్ని డిపోల నుంచి వచ్చామండి. స్టేట్ లెవెల్లోనే మాకు గత 6 సంవత్సరాల బట్టి నుంచి ఆనకల్ డ్రైవర్లా చేస్తున్నామండి. మరి మాకు గుర్తింపు కోట్లు అవి లేవండి. అందు గురించి మన పవన్ కళ్యాణ్ గారితో చెప్దామని వచ్చామండి ఇక్కడికి. అలాగే అన్ని డిపోల నుంచి కూడా ఒక డిపో కూడా లేకంటే అన్ని డిపోల నుంచి కూడా మేము చాలా దూరం నుంచి వచ్చామండి ఇక్కడికి. మన పవన్ కళ్యాణ్ గారికి మాకు ఇది ఒక చేస్తారని సీఎం గారికి, పవన్ కళ్యాణ్ అన్నయ్య గారికి మా ధన్యవాదాలు, నమస్కారాలు చెప్పుకుంటూ మా యొక్క సాటి డ్రైవర్లు మా బాధలను మీకు తెలియపరచుకోవడానికి మీ దగ్గరికి వచ్చాము. కనుక మా డిపోలో గత 5-8 సంవత్సరాలుగా 6 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాం. మాకు డిపోలో ఏ గుర్తింపు లేకుండా ఒక ఐడెంటిటీ కార్డు, మాకు ఒక ఏ బస్సు ఎక్కినా ఛార్జీలు వసూలు చేసుకుంటూ మాకు టిక్కెట్లు కొడుతూ మాకు ఒక జీతభత్తుగా లేకుండా ఏ రోజు కూలి ఆ రోజు ఇస్తూ అందులో కటింగ్లు పెట్టి మమ్మల్ని బాధాకరంగా చేసి మమ్మల్ని ఇదిగా చేస్తారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.